వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. సారీ, చాలా రోజుల తర్వాత అప్డేట్ ఇస్తున్నందుకు. ఇక నుంచి డైలీ ఇస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 34. చాలా మంచిది అని అమాయకంగా చెప్పింది ఆత్వి. జై కూడా నవ్వి, ఓహో, అయితే మీ ఇద్దరికి అప్పుడే ఫ్రెండ్షిప్ కూడా అయిపోయిందన్నమాట. సరే మేడం, ఇప్పటికీ ఇంకా ఏడు పాపుతారా అని అనడంతో, నో, నాకు ఐస్ క్రీమ్ కావాలి. నేను ఎప్పుడైనా ఏడిస్తే నాకు ఐస్ క్రీమ్ తీయించేవాడివి కదా. ఇక్కడ చాలామంది గడ్డకట్టిన ఐస్ లాగే తయారవుతున్నారు. వాళ్ళు ఎలాగో వాళ్ళ మనసులను కరిగించరు కదా. కనీసం నేనైనా ఐస్ క్రీమ్ తిని కూల్ అవుతాను అని రామ్ వైపు చూస్తూ చెప్పింది ఆత్వి. నాకు ఇప్పుడు తీస్తావా తీసివా అని అంటూ మారం చేస్తూ అడిగింది. అడుగుతూ ఉంటే ఎందుకు తీసివ్వడు, ఖచ్చితంగా తీయిస్తాడు. లేకపోతే మనమే వెళ్ళి తింటాం అని జనని వచ్చి ఆద్వి చెయ్యి పట్టుకుంది. అప్పుడు చూసింది ఆద్వి జననిని. ఇందాక చూసింది కానీ ఒక ఫ్రెండ్లా చూసి మాట్లాడింది. ఇప్పుడు నిజంగానే తన అక్క అనుకొని జై వైపు చూస్తూ, బావా, నిజంగా జనని అక్క చాలా క్యూట్గా ఉందిరా అని అంటూ జననీని చిన్నపిల్లలా హత్తుకుంది. జైకి జలసీ వచ్చింది. వెంటనే జలసీ మొహంతో, ఏ, అది నా భార్య, దాన్ని నువ్వు హక్ చేసుకుంటే కొడతాను చెప్తున్నా అని అంటూ తన దగ్గరికి రాబోయాడు. కానీ మన ఆద్వి, నీకు అంత సీన్ లేదు పోరా, తను మా అక్క, నన్ను ఏదైనా అంటే నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని అంటూ జైని తిరిగి ఏడిపించింది ఆద్వి. జై కోపంగా ఆద్వి పైకి రావడంతో జనని ఆద్విని దాచేస్తూ, ఆపండి, నా చెల్లిని ఏదైనా అంటే మీకే పనిష్మెంట్ ఉంటుంది చెబుతున్నా అని బెదిరించింది. జనని, ఆహా, అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి నన్ను బెదిరిస్తున్నారా? జనని చెప్తున్నా, అది జుట్టు పట్టుకుంటుందంటే వదిలే రకం కాదు, జుట్టు పట్టుకున్నట్టే వదిలే రకం కాదు అని అన్నాడు. వెనుకున్న ఆద్విని చూస్తూ జనని, ఏం కాదు, నాకు తను ఒక హాఫ్ అన్ అవర్లోనే చాలా నచ్చేసింది. కాబట్టి నా చెల్లి సూపర్, అంతే, ఎవరు ఏం చెప్పినా ఒప్పుకోని అంటూ చెల్లిని, ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఏమైనా తిన్నావా అని అడిగింది ఆత్వి. ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, అది అక్క, నాకు కూడా ఆకలేస్తుంది. ఇదిగో ఇక్కడ ఉన్నాడే మీ ఆయన, నన్ను తిడుతున్నాడు. నేను ఆయన తిట్లు విని విని అలసిపోయాను. బాగా ఆకలేస్తుంది అని తన కింద పెదవిని ముందుకు పెట్టి ఏడుపు గొంతుతో చెప్పింది ఆత్వి. దాంతో మన జననికి ఎవరైనా ఆకలేస్తుంది అంటేనే తట్టుకోలేదు. తన చెల్లి అని ఫిక్స్ అయ్యాక ఒప్పుకుంటుందా? అందుకే సరే పద, మనం వెళ్ళి ఇంకా తిందాం. వీళ్ళు ఉన్నారు చూడు, దేనికి పనికిరారు. నన్ను ఈవినింగ్ అనగా ఇంటికి తీసుకొచ్చి కనీసం స్నాక్స్ కూడా పెట్టలేదు తెలుసా అని అంటూ ఆద్వికి కంప్లైంట్ ఇచ్చింది జనని. ఆద్వి ఏదో మాట్లాడబోయేలోపు జై ముందుకు వచ్చి, బంగారం, సారీరా, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను అని అంటూ, జనని, పద వెళ్దాం, వెళ్ళి నీకు ఏం కావాలో చెప్పు, మనం అక్కడికి వెళ్ళేలోపు నీకేం కావాలో అన్ని ఫుడ్ ఐటమ్స్ రెడీగా నీ కళ్ళ ముందు ఉంటాయి అని జై చెప్పడంతో జనని అప్పటిదాకా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అన్నీ మర్చిపోయి, ఈరోజు మనం గుడికి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ వద్దు, జస్ట్ వెజ్ మాత్రమే అని ఇన్నోసెంట్గా తన వాళ్ళు కళ్ళు తిప్పుతూ చెప్పింది జనని. తను మాట్లాడుతూ ఉంటే తన కళ్ళ వైపు చూస్తూ, కదులుతున్న తన పెదాల వైపు చూస్తూ అలా స్టన్ అయ్యి జననిని చూస్తూ ఉన్నాడు జై. తను ఆకలి అన్నప్పుడు జై పడిన కంగారు, తనకు సారీ చెప్పడం, ఇవన్నీ చూసిన ఆద్వికి తన బావ ఇలా ఒకరితో బిహేవ్ చెయ్యగలడా? తన బావ అమ్మాయికి సారీ చెప్పడు. ఎవరికి ఎప్పుడు ఏ విషయంలో కూడా సారీ చెప్పని అతను తన భార్యను బ్రతిమలాడుతున్నాడు, బుజ్జగిస్తున్నాడు. చిన్న పిల్లలా ఆమె మారం చేస్తుంటే అమ్మలా లాలిస్తున్నాడు. అసలు ప్రేమంటే ఏంటో తన బావ కళ్ళల్లో జననిపై ఉన్న ప్రేమ అంతా కనిపిస్తూ ఉంటే అసలు ఆద్వి అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే వీళ్ళు ఫుడ్ గురించి టాపిక్ ఎత్తగానే రామ్ వెళ్ళి కార్ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మాటల్లో పడితే
అసలు ఎవరు ఎవరికీ తగ్గే రకాలు కాదు. అందుకోసమే కార్ తీసుకొస్తే ఆయన కార్ ఎక్కుతారు. అప్పుడైనా ప్రశాంతంగా ఉంటారు అని కార్ని తీసుకొచ్చాడు. అంతేకాదండోయ్, మన రాంబాబు గారు ఆద్విక్ కూడా ఆకలి అంది కదా, అది గుర్తు వచ్చి వెంటనే కార్ తేవడానికి వెళ్ళిపోయారు సార్ గారు. అలా రామ్ కార్ తేగానే జై కార్ వైపు చూస్తూ, హలో మేడం, మీ ముచ్చట్లు అక్కడ పెట్టుకున్నారు, ఇక వెళ్దాం పదండి. ఇప్పటికే ఇద్దరు నా మీద దండయాత్రకు దిగి అలసిపోయి ఉంటారు. మీ బుజ్జి పొట్టల్లో కొంచెం ఫుడ్ వేశాక నా మీద దండయాత్ర చేయడానికి కొంచెం ఓపిక వస్తుంది. ఆ తర్వాత ఎలాగూ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అని అంటూ ఆట పట్టించాడు జై. ఇద్దరూ జై వైపు గుర్రుగా చూస్తూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కార్ దగ్గరికి వచ్చి ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చున్నారు. జై కోపంగా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఆద్వి నువ్వు వెళ్ళి ముందు కూర్చో, నేను జాను దగ్గర కూర్చోవాలి అని కమాండింగ్గా అడిగాడు. కానీ మన పాపలు ఇద్దరూ ఒక్కటేసారి నో వే అని అంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నువ్వే ముందు వెళ్ళి కూర్చో అని ఇద్దరూ ఒకేసారి అనేసరికి జై గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది పాపం. ఆ మాటకు జై అవాక్కై చూస్తుంటే రామ్కి మాత్రం ఒక్కసారిగా బల్లున నవ్వేశాడు. జైకి పట్టరానంత కోపం వచ్చి మనసులో వాళ్ళిద్దరి వైపు చూస్తూ, జనని ఆద్వి వైపు చూస్తూ, ఆద్వి కలిసి ఒక ఒక గంట కూడా కాలేదు, అప్పుడే నన్ను దూరం పెట్టేస్తున్నావా బంగారం అని అంటూ జలసీగా ఫీల్ అయ్యి, ఇంకా అప్పటికే ఆలస్యం అయింది, మళ్ళీ వీళ్ళిద్దరినీ కదిలిస్తే ఇద్దరు తన మీదికి గొడవకు వస్తే మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అసలు ఇప్పటికే జనని ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ తినలేదు అని ఆలోచన రాగానే వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వకుండా వెళ్ళి చిరాగ్గా మొహం పెట్టి ముందు సీట్లో కూర్చున్నాడు జై. వాళ్ళతో వాదించలేక జై చిరాగ్గా వచ్చి ముందు సీట్లో కూర్చోవడం చూసిన రామ్కి నవ్వు ఆగక జై వైపు చూస్తూ, ఎక్కడో వెనిగర్ స్మెల్ వస్తుంది జై అని అంటూ ఆట పట్టించాడు. ఆద్వి కల్పించుకొని, మాడిపోయిన మొహాలకు మాడిపోయిన వాసనే వస్తుంది అని అంటూ కావలసిందే రామ్ని కూడా కలిపి చురకంటించి మాట్లాడింది. రామ్ ఫ్రంట్ మిర్రర్లో ఉంచి ఆద్వి వైపు కోపంగా చూశాడు. అప్పుడే జై, అలాగే కావాలిరా నీకు కూడా, అన్నయ్యను ఏడిపిస్తూ ఉంటే చూసి హాయిగా నవ్వుకున్నావు, ఇప్పుడు నీకు కూడా తగిన శాస్తి జరిగింది అని అంటూ జై కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా కార్ స్టార్ట్ చేసి వాళ్ళు రెస్టారెంట్ దగ్గరికి చేరుకునేంతసేపు ఎన్నిసార్లు గిల్లి గజ్జాలు, అల్లరి మాటలు, చిలిపి చేష్టలు, అలగడాలు, ఇలా వాటితోనే సమయం గడిచిపోయింది. దాదాపు 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన ప్లేస్కి దాదాపు గంట సేపటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెస్టారెంట్ ముందు కారు ఆగగానే ఆద్వి కిందికి దిగి ఆ రెస్టారెంట్ వైపు చూస్తూ, బావా మన రెస్టారెంట్కి తీసుకొచ్చావా అని అంటూ ఆమె అడిగేసరికి జై ఆమె తలపై ముట్టి, 5 స్టార్ హోటల్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నావు అని అన్నాడు జై. ఆమె కొంచెం వింతగా చూస్తూ, బావా నీకు తెలుసు కదా మనకు ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా నాకు చిన్న చిన్న షాప్స్లో అంటేనే ఇష్టమని అని తింగరగా నవ్వడంతో ఆమె వైపు ఈసారి రామ్ కూడా కొంచెం కోపంగా చూశాడు. అప్పుడే జై ఆద్వి పక్కకి వచ్చి, ఇక్కడికి తీసుకువచ్చింది నీకు అడ్డమైన ఫుడ్స్ పెట్టకూడదు అని నీకోసం స్పెషల్గా చేయమని షాప్కు చెప్పాను, స్పెషల్గా చెయ్యమని చెప్పి షెఫ్కి చెప్పాను, మర్చిపోయావా, నువ్వు తినే దేంట్లో అయినా వెల్లుల్లి తింటే నీకు హెల్త్ బాగుండదు అని, అందుకోసమే ఇలా ఇక్కడికి తీసుకొచ్చాను అని జై కొంచెం కోపంగా చెప్పేసరికి ఆమె కూడా ఆమె తింగరితనానికి నవ్వుకుంటూ, సారీ బావా, నువ్వు కూడా నాలాగే చిన్న పెద్ద తేడా చూడవని తెలుసు, కానీ నా కోసం ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చావని గుర్తించలేకపోయాను, సారీ అంటూ ఆమె చేతులతో చెవుల్ని పట్టుకొని అమాయకంగా ఆన్సర్ చెప్పింది. జై విసుగ్గా ఒక నిట్టూర్పు విడిచాడు. రామ్ మాత్రం కోపంగా ఆమె వైపు చూశాడు.
జనని గమనిస్తూనే ఉంది. రామ్ మొహంలో ఆమెను చూస్తుంటే మారుతున్న ఫీలింగ్స్, అతడి మొహంలో ఆమెకు కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆమెకి ఏదో అర్థమయ్యేలా చేస్తున్నాయి. థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఈ కథను ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. రాను రాను కథలో చాలా భయంకరమైన సంఘటనలు జనని జై చవిచూసి సిచ్యువేషన్ వస్తాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాళ్ళ ప్రేమను నిలబెట్టుకుంటారో లేదో తెలుసుకుందాం. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. సారీ లేట్గా ఇస్తున్నందుకు. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక నుంచి డైలీ ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. బాయ్ బాయ్.